ఏదో మా నాన్నగారు వృద్ధులు జ్ఞాన సంపన్నులు అని సహించి భరిస్తూ ఉంటే ఆయన గారు ఆగడం దినదిన ప్రవర్తమానం అయిపోతుంది. నా చదువుపనంత మాత్రాన చోట విధవా దద్దోజనం తిడతారా? అలా తిడితే నా ఒక్కడికే తగులుతుందా? ఈ దేశంలో ఉన్న జనాభాలో 170 మంది తగులుతుంది. నీకు కూడా విసిరింది చాలుగా నువ్వు లోపలికి వెళ్ళవే. అమ్మా వెళ్ళవే. మిరపకాయలు ఒకటి తుకుమాల మిరపకాయలు, దౌర్భాగ్య మిరపకాయలు. వీటి నిమురుతుంటే కింద నుంచి పైదాకా ఒకటే మంట. నిమిరే వాళ్ళకి తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకేం తెలుస్తుంది మంట. అయినా పెళ్లికి ముందు ఎవరైనా పట్టుబట్టలు పసుపు కుంకాలు కొంటారు కానీ ఎండు మిరపకాయలు ఎవరన్నా కొంటారా? ఒకవేళ కొన్నా పెళ్లి కొడుకు చేత ఎండబెట్టిస్తారా? కలియుగం, పెదవ కలియుగం. నెమిరే వాళ్ళకి తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది మంట. మిరపకాయలు కొడకేం కానీ మన పెళ్లిళ్ళు ఆ మంటే ఈ మంట. అమ్మాయి పిశాచల్లా ఉన్నా పర్వాలేదట. అలో లక్ష్మణ అన్న, అన్నమో రామచంద్ర అన్న పర్వాలేదట. అన్ని ఆగారాలు తెలిసిన అమ్మనే ఏమిటి చాలట. అమ్మయ్య మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు ఋగ్వేదంలోనో ఇందులోనో. సరిగ్గా సమయం గుర్తొచ్చి రావద్దు నాకు. ఆ ఎండు చేపలు ఇక్కడ ఆరబెట్టద్దని ఎన్నిసార్లు చెప్పారు పిల్ల నీకు? గంపు మీరు చూడన్నయ్య, మనం చేపలు ఎండ పెట్టకూడదట. ఎన్ని మాట్లాడుతున్నాడు? ఓయ్ కొత్తిమీర కట్ట ఏంటో మా ఇంటి ముందు ఎండు చేపలు మేము ఎండ పెట్టుకుంటే ఓ చించుకుంటున్నావేంటి? ఆ పోయి ఎండు చేపల బొట్ట. ఆ ఎండు చేపలు ఇక్కడ ఆరబెట్టడం వల్ల మా ముక్కులు బద్దలైపోతున్నాయి నాకు గౌరవిస్తున్నారు. ఆ మాటకొస్తే ఎండు మిరపకాయల ఘాటుతో కింద నుంచి పైదాకా ఎండిపోతుందని మేము అఘోరిస్తున్నామా? అవి తీసుకెళ్లి బెడ్రూమ్ లోపల ఆరేసుకోప్ప. గొప్ప సలహా ఇచ్చావు ఎవరై. మిరపకాయలు ఎవరైనా ఎండలైనా పెట్టుకుంటారు కానీ ఇంట్లో మంచాల కింద తట్ల కింద ఎండబెట్టుకోరు. ఆ మాటకు వస్తే అప్పడాలు వడియాలు కూడా ఎండలో ఎండబెట్టుకుంటారు. కావలిస్తే మా అగ్రహారం వెళ్ళి మా బ్రాహ్మణులందరినీ అడిగి అఘోరించు. ఆహా, ప్రపంచం ఎంత చెప్పావరా నాయన. ఇదిగా ఆ మాటకొస్తే ఎండు చేపలు కూడా ఎండలోనే ఎండ పెట్టుకుంటారని వెళ్ళి మీ అగ్రహారంలో కూడా చెప్పు. అమ్మో 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 కొట్టయ్యా. ఇట్స్ బిట్ స్ట్రాంగ్. నువ్వు తల్లు యూస్లెస్ ఫెలో. ఎండు చేపల ఏంటి ఏం జరిగింది? వారు బిగినింగ్ పోర్షన్ నేను చూడలేదురా. ఎండింగ్ పోర్షన్ చూసేసరికి చిల్డ్రన్ చింపేసుకుంటున్నారు. నైబర్ కదా అని వదిలేశాను, లేకపోతే ఆ కొత్తిమీర కట్టకండి. మగోడి బయలుదేరా. ఏం జరిగింది? అబ్బాయి పో అంటే లోపలికి వెళ్ళిపోయి వంటింట్లోంచి ఇదే రావడం అండి. సరేలే, నీకు వంటిలే వైకుంఠం. ఏం జరిగిందిరా పిచ్చి? అది కాదు, రాక పౌరుషం వస్తే పోట్లాడే దిగవా నాన్నగారు. మీరు అనవసరంగా చెడు పట్టుకున్నారు కానీ. సరే అఘోరించు. ఉదాహరణకి ఏదైనా కాకి వచ్చి మన మిరపకాయ తీసుకెళ్లి ఆ ఎండు చేపలు పడేసింది అనుకోండి, వాళ్ళకేం నష్టం లేదు. అదే కాక ఆ ఎండు చేపలు తీసుకొచ్చి మన మిరపకాయలో వేసింది అనుకోండి, మన మరీ అనుష్ఠానం అంతా మసి కదా. ఏమంటావమ్మా? సంతోషించావులే. నువ్వు నోరు మూసుకొని లోపల తగలడు. ఏమైనా గుడ్ల పక్కన చూస్తావు? ఈ పిచ్చి లోపల తీసుకెళ్ళి. మీ నాన్నగారు అన్నట్టు లోపలికి రారా పిచ్చి విధవా. నేను పిచ్చి వెళ్ళనా? అనుమానం ఏమిటో పిచ్చి విధవా. ఎవరది? ఈ లొట్టు పెట్టిన పట్టాభిరామని ఇన్స్పెక్టర్ గారు అనుకుండా ఆర్డినరీగా ఇన్స్పెక్టర్ అన్నది ఎవరది? నీ గాడులు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ పట్టాభిరామయ్య. అన్నట్టు నువ్వు బిఏ చదివావు కాదు? అవును సార్. ఏ ఉద్యోగం దొరక్క నువ్వు గాడులు వత్తడం చూస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి బ్రహ్మాండంగా పనికి వస్తావని అనిపిస్తుంది అయ్యా. అదే సార్, నాకు గార్ల వతడంలో నేర్పుంటే ఏ 5 స్టార్ హోటల్లో పనిచేయడానికి పనికి వస్తానేమో గానీ పోలీస్ ఉద్యోగానికి ఎలా సూట్ అవుతాను సార్? అడిగేవు కదా. ఏం చెప్తా విను. పోలీస్ డిపార్ట్మెంట్ లో పై అధికారులు నువ్వు ఎంత ఒత్తుకుంటూ కాకపడితే అంత పైకి వస్తావు. గాళ్ళు ఒత్తడంలో నీకు ఆ విద్య ఆల్రెడీ వచ్చేసినట్లే. నెంబర్ 2,
ఆ ఉద్యోగంలో రాణించాలంటే ఎదుటి వాళ్ళు బొక్కలు వెతకడమే డ్యూటీగా పెట్టుకోవాలి. బొక్కలు పెట్టడంలో నువ్వు ఆల్రెడీ ఆరు తేరిపోయావు. ఆ రోజున మీరు చేసిన సహాయం తలుచుకుంటే ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కావాలని ఈవేళ పేపర్లో వచ్చింది. నువ్వు ఒక అప్లికేషన్ పడే రికమెండ్ చేసే పూచి నాది. గురూజీ, మీరు గురుపదేశం చేయకముందు నేను మెత్తమెత్తగా మినప్పిండిలా ఉండేవాడిని. కానీ తర్వాత మీ ఉపదేశం అనే మూకుల్లో వేగి వేగి ఈ ఉద్యోగంలో చండ శాసనం ఉండవండి అన్న బిరుదు కూడా పొందాను. చెప్పండి గురూజీ, మీకు గురుదక్షిణగా ఏం కావాలో? నా గురుదక్షిణ నువ్వేమి ఇవ్వక్కర్లేదు కానీ నువ్వు అరెస్ట్ చేసిన ఆ ఇద్దరిని విడిచిపెట్టవయ్యా. ఆ ఇద్దరా? వాళ్ళకి మీకు సంబంధం ఏంటి గురూజీ? అందులో అలెగ్జాండర్ అనేవాడు మా అబ్బాయి. మీ అబ్బాయి? ఆ. అయితే మీ అబ్బాయిని వదిలిపెడతాను, తీసుకెళ్ళండి. ఆ రంగా గారు కూడా మా ఇంటి ఎదుటి వాడేనయ్యా, చాలా మంచివాడు పాపం. అతను కూడా విడిచిపెట్టి. ఇప్పుడు పాడుకున్నట్టే ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పాడుకుంటే ఎంత బాగుంటుందో. 2 పూట్లు పాడడానికి ఇదేమైనా సూర్య నమస్కారాలు సంధ్యవర్చడం అనుకున్నావా? అయినా మనం హ్యాపీగా పాట పాడుకునేటప్పుడు ఆయవారానికి వెళ్ళినట్టు ఈ చెమ్మెతుకు తెచ్చు. ఆ, అయ్యో! చెంబు సట్టడితే మా నాన్న తిడతాడే. స్టాప్ స్టాప్! టెర్రరిస్టుల కుట్ర లేక నక్సలైట్స్ పన్నాగమా? నడి రోడ్డు మీద ఒంటరి చెంబు. హ, ఇది రాగి చెంబా లేక నాటు బాంబా? టెస్టేస్తా. అమ్మో అమ్మో! రాగి చెంబి కాకపోతే ఖాళీ చెంబు. ఆ? ఆ? కరుణా, నీ ఫేస్ ఎలా మారిపోయింది ఏమిటి? మారిపోద్ది. మీసాలు కూడా మొలిచాయి, వస్తాయి. గొంతు కూడా మారిపోయింది. మారిపోద్ది మారిపోద్దిరా. అయ్యో, ఈ పరుగులు నా వడ్డీ పడవని వీడికి తెలిసిపోయింది అనమాట. నువ్విక్కడున్నావా? నీ పేరేంటి? మేరీ కరుణ. మేరీ కరుణ గారు. అత్తగాడి పేరేంటి? మాధవాచారి గారు. మాధవాచారి గారు అంటే ఇంటర్ కాస్ట్ అనమాట. అయ్యో, నాకు దొరికేవన్నీ ఇలాంటి కేసులే. నో, ఐ విల్ అరెస్ట్ యు ఆన్ ది స్పాట్. కమాన్ కమాన్. ఎవరింట్లో? తొందరగా బయటికి రండి. ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేరా? మరి మాట ఎక్కడి నుంచి? ఇంటి పై నుంచి. ఇక్కడున్నాను. ఓ గురుజీ, మీరా? నమస్తే. మీకు గురుదక్షిణగా ఒక యంగ్ గర్ల్ తెచ్చాను. పైకి తెమ్మంటారా? మీరే కిందకు వస్తారా? ఈ వయసులో ఎంగగర్లు నాకెందుకు లేవయ్యా? అయినా కిందకు వస్తున్నానుండు. ఎక్కడ ఎంగర్లు? కానిస్టేబుల్, అమ్మాయిలా తీసురా. చెప్పెక్కడా? ఈ అమ్మాయి మా మనవరాలయ్యా. మీ మనవరాలా? ఆ. అయ్యో, మీ వంశంలో ఇలాంటి పొరపాట్లు కూడా జరుగుతున్నాయా? మీ మనవరాలు పరాయి మొగాడితో తిరుగుతుండగా చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీసుకొచ్చాను. నువ్వు పట్టుకున్నంత మాత్రాన మా అమ్మాయి నేరస్తురాలు అవుద్దా? నేరస్తురాలు కాకపోతే వాడిని చూసి ఎందుకు పారిపోతాడు? పారిపోతున్న వాడు చొక్కా పట్టుకున్నాను, వాడు చొక్కా చిరిగిపోయింది. చొక్కా ముక్క ఇదిగో, ఇదిగో వాడి చెంబు. మీ అమ్మాయి ఏ తప్పు చేయకపోతే అలా నేరస్తురాల తలెందుకు దిద్దుకుంటుంది? ఇదిగో ఎస్ఐ గారు, పొరపాట్లు ఏమైనా ఉంటే మేము సర్దుకుంటాం. మీరు వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళవలసింది ఆయన కాదు డాడీ, నువ్వు లోపలికి వెళ్ళు. ఇన్స్పెక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మాయిని మాకు అప్పచెప్పినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. మీరు వెళ్ళండి. ఓకే. నిన్ను మిస్టర్ అలెగ్జాండర్, వెళ్లే ముందు చిన్న సందేశం. వీళ్ళది నిజంగా పవిత్రమైన ప్రేమ అయితే దీన్ని చిల్లు గారితో పోల్చకూడదు. ఎందుకో తెలుసా? ప్రేమని ఎప్పుడు మసాలా గారితోనే పోల్చాలి. మసాలా గారికి మధ్యలో చిల్లు ఉండదు. అలాగే పవిత్రమైన ప్రేమకు కూడా మధ్యలో మనం చిల్లు పెట్టకూడదు. అందుకు చట్టం అంగీకరించదు. ఇన్స్పెక్టర్, నన్ను వెళ్ళమనేగా. గోయింగ్.
అమ్మో చల్లాయి చల్లాయి చల్లమ్మా అన్నయ్య ఎంత కష్టం వచ్చి పడింది నీ గొప్ప వీడికి. ఈ దేశంలో ఇంతమంది ముదరసం వాళ్ళు ఉండగా ముదరసము దేవుడు నీ కొడుకునే ఎందుకు ఎత్తుకుపోయాడే. బావా నీకు తల కొరి పెట్టేవాళ్ళు లేకుండా పోయాడు బావా. పాపం ఊళ్ళో ఎప్పుడు బయలుదేరావో ఏమిటో. లోపలికి వెళ్ళి కాఫీ తాగు. చూడు బావా కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి. దెయ్యం కట్టి చీరలాగా కట్టెలు లేచి ఆడుతోంది. దూరంగా పక్క కూతలు వినిపిస్తున్నాయి. నాకు ఆంజనేయ తనకి గుర్తొచ్చి చావడం లేదు. భయంతో చచ్చిపోతాడేమో కాస్త భయంగా ఉంది బావా. అమ్మాయి అమ్మా రాధా, రాధా రాధా, అమ్మా రాధా అమ్మా రాధా, రాధా ఏమైందమ్మా?